తనయా ఇది నా రాగలాలసం ఈ నా గీతిమాల నీ పాదాలకంకితం అరుణోదయ వేళ నీ ఆలయాన నీ ధ్యానమే నాకమృతం అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదించాలి గడిచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతించాలి ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదించాలి ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి
ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. జీవితమంతా యేసుని కొరకు సాక్షిగా జీవించాలి. అవధులు లేని ఆనందం వెలువగా పొందిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లముని నింపిన రోజు, ఇది నీ పుట్టిన. అందరూ మౌనంగా ఉన్నట్టయితే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. దయచేసి అందరూ మౌనంగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న రామకృష్ణ అయ్య గారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి ప్రత్యేకంగా ఆయన ప్రియబిడ్డ జెస్సీ బర్త్డే నిమిత్తం ప్రభు మీ పాదాలకు వస్తున్నాం ప్రభు. తన ఇన్ని దినాలు మీరు కాపాడి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనాలు. సమస్తమును ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన వలన కలిగి ఉన్నాయని, మీ నిమిత్తము, మీ నామ మహిమ నిమిత్తము, మీ నామానికి కీర్తి కలుగు చేయాలని మమ్మల్ని భూమి మీద ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభు. అట్టి కృప ఆ బిడ్డకు జీవితంలో కలగడానికి సహాయం చేయమని, ఈ యొక్క ప్రార్థన ప్రారంభిస్తుండగా మీ కృపను తోడుగుంచి ముగింత వరకు మీ సన్నిధి నుంచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి మనకందరికీ వచ్చిన పాట, అందరికీ తెలిసిన పాట పాడుకుందామండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతి అనే పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపడదాం. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా మాతో కలిసి పాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. భూరాత్మనితో ఆయనను స్తుతించుడి, భూరాత్మనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులి పొది నింపుకొన్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. తన సృష్టికర్త వైపు తిరిగి చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడట. ఎవరైతే తిరిగి దేవుని వైపు చూస్తారో వారు దేవుణ్ణి తిరిగి కలుసుకుంటే వారి హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది వస్తుంది. సో అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవులు తన వైపు చూడాలి అనే ఆశతో తండ్రి పిల్లల వైపు ఎలా చూస్తాడో మనం అందరం దేవుని పిల్లలమే కాబట్టి మనందరి వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో ఆశీర్వాదాన్ని పొందుకున్న మనం తిరిగి మన సృష్టికర్త వైపు చూడాలనేది మరి దేవుని యొక్క హృదయ వాంఛ. అలాంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరుడు రమణాని మరి చెల్లి శిరీషాని ప్రేమించి దేవుడు ఇద్దరు బిడ్డలనిచ్చాడు. మొదట బాబునిచ్చాడు, తర్వాత అదిగో మాట్లాడుతున్న పాప జెస్సీని దేవుడు వారికి ఇచ్చి ఆశీర్వదించాడు. వీరిరువురిని కూడా తిరిగి మరి భార్యాభర్తలు ఇరువురు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని తిరిగి దేవుని కొరకు పెంచాలే విధంగా వాళ్ళకి జ్ఞానాన్ని దయచేయాలని మరి చిన్న బిడ్డ జెస్సీ మరి మనుషుల దయలో, ప్రత్యేకంగా దేవుని దయలో వయసునందు జ్ఞానానందు ఎదగాలని మనందరం కలిసి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రికాల సమయం ముందు ప్రభు నాయన ప్రియ బిడ్డ జస్టిని ప్రభు నాయన మరి సోదరుడు రమణకి, శిరీషాని వారిని ప్రేమించి మీరు బహుమానంగా ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన బహుమానాన్ని ప్రభు తిరిగి మీ కొరకు పెంచే జ్ఞానాన్ని మీ ప్రియ బిడ్డలు ఇరువురికి దయచేయమని ఈ మొదటి బర్త్డే జరుపుకుంటుండగా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.